యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం. రచయిత లోకాన్నంతటిని ఉద్దేశించి మాట్లాడుచున్నాడు. యెహోవా ఒక చిన్న జాతికి చెందిన అల్పమైన దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన సాక్షాత్తు ఏకైక నిజ దేవుడు, ఈ విశ్వమంతటిని సృజించిన వాడు. మనుషులంతా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ఆయన కోరిక. ఎందుకంటే ఇది తెలియకుండా మనుషులు దేవునికి నిజమైన సేవ చేయలేరు. లోకమంతా ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన ప్రజలుగా మారగలరు. ఆయన గొర్రెలుగా మారినప్పుడే పట్టజాలని ఆనందం, స్తుతి గానాలు ఈ విశాల ప్రపంచంలో మారుమ్రోగుతాయి. ఇటువంటి ఆనందకరమైన స్తుతి యాగము చేయుటకు ఈ దినాన్న మనందరము కూడా సిద్ధపడదాం. ఆయన గొర్రెలుగా జీవిద్దాం. అట్టి కృపను ధన్యతను దేవుడి దినాన మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నువ్వు ఏకైక నిజ దేవుడు అన్న సత్యాన్ని మేము గుర్తెరిగి, నీవు మమ్మల్ని పుట్టించినటువంటి గొప్ప దేవుడు అనేటువంటి సత్యాన్ని మేము గుర్తెరిగి ప్రభువా, నీ సన్నిధిలో ఈ దినాన ప్రభువా నీవు అనుగ్రహించే నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకునేలాగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని, బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.